హాయ్ అండి, అందరికీ నమస్కారం. మిస్ యూ అమ్మ రెండో భాగం. రచన గళం వసంతశ్రీ. మొదటి భాగంలో సారిక వాళ్ళ అమ్మ ఫ్రెండు వసంతను కలుస్తుంది. వసంత సారికతో మీ అమ్మ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అని అడుగుతుంది. వాళ్ళమ్మ ఆత్మహత్యకు గల కారణాలను వివరించి చెప్తూ ఉంటుంది సారిక. ఈ భాగంలో ఇలా అమ్మ నాన్న తగాదల్లో అక్క డిగ్రీ పూర్తి చేసింది, నేను బీటెక్లో ఉన్నాను. మా అక్కను రెండో అత్త కొడుకు ఇవ్వాలని మా నాయనమ్మ పేచి పెట్టింది. మా అమ్మ వాళ్ళకి పెద్దగా చదువు లేదని వద్దంది. వాళ్లకు ఉన్న అవలక్షణాలతో ఈ పిల్లనిచ్చి చేస్తే ఇప్పటికే నేను మీతో వేగలేకపోతున్నాను, అందువల్ల నేను మీకు నా పిల్లనివ్వననేసి అమ్మ తెగేసి చెప్పింది. నాన్నకి అక్కని బావకిచ్చి చేస్తే బాగుంటుందనుకునేవాడు. ఎటూ నాకు కొడుకులు లేరు, మా అమ్మ నాకిచ్చేది వాళ్ళకిస్తే ఆస్తి బయట వాళ్ళకి పోదని మా నాన్న ఆలోచన. ఆయన ఏది చేసినా రెండు రకాలుగా లాభం ఉంటేనే చేస్తాడు. మా నాన్న ఎప్పుడు కూడా ఆఫీస్ వర్క్తో బిజీగా ఉండేవాడు. మమ్మల్ని పెద్దగా ముద్దు చేసింది లేదు, అన్నీ మా అమ్మే చూసుకునేది. మా నాన్న జీతంలో లోన్ తీసుకుని ఇల్లు కారు కొన్నాడు. వాటిని తీర్చడం, మిగతా ఉన్న జీతంతో ఆయన బట్టలు చెప్పులు సెల్ కొనుక్కోవటం చేసేవాడు. ఆయన వరకు ఆయన చాలా హ్యాపీగా ఉండేవాడు. ఇంటికి కావాల్సిన సరుకులు తెస్తూ మాకు బట్టలు ఇంకా ఏం కావాలంటే అవి అమ్మే కొనేది. అమ్మ తనకంటూ ప్రత్యేకంగా ఏవి కొనుక్కునేది కాదు. మా అక్క మొదట్లో బాగానే ఉండేది అమ్మతో. నాయనమ్మ నాన్నతో నీ పిల్లను నీ అక్క కొడుక్కిచ్చి పెళ్లి చేస్తేనే ఆస్తి ఇస్తా అంటంతో నాన్న అక్కను ముద్దు చేయటం మొదలుపెట్టాడు. అక్క ఏవడిగితే అవి కొనిస్తూ బావను పెళ్లి చేసుకుంటావా అని అడిగేవాడు. మా అత్తవాళ్ళు మీ అమ్మకు మేమిష్టం లేదు, జాబ్ చేస్తుందని మీ అమ్మ గర్వం, మమ్మల్ని తక్కువగా చూస్తుందని చెప్పేవాళ్ళు అక్కతో. మా పక్కనే ఉండేవాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు. ఇప్పటికీ నేను మెత్తవాళ్ళకు ఒక పని చెప్పలేదు, మెమ్మ మీకేం పనులు చెప్తుందో అనేది. అమ్మకు పద్ధతిగా లేకపోయినా, ఎప్పటి పని అప్పుడు చేయకపోయినా కోపం వస్తూ ఉండేది. అందుకని అక్కని తిట్టేదమ్మ. దాంతో అది నానమ్మ అత్తవాళ్ళు మంచివాళ్ళనుకుని వాళ్లతో మాట్లాడేది. మా అమ్మ మా అక్క వాళ్లతో మాట్లాడుతుందని తిడుతూ ఉండేది. అప్పుడు నాన్న ఎంట్రీ దాన్ని తిట్టకు అని అక్కని ముద్దు చేస్తూ మీ అమ్మకు నీవు ఇష్టం లేదు, మీ చెల్లంటేనే ఇష్టం, అది తిడితే ఊరుకోవాకు అని చెప్పేవాడు. ఈ పిచ్చిది మా అక్క అమ్మని ఏడిపించడానికి నేను భావం చేసుకుంటానని గొడవ చేసేది. ఈ గొడవలప్పుడు నేను ఎంఎస్ చేయడానికి అమెరికా వచ్చాను. అమ్మ ఫోన్లో అంటూ ఉండేది అప్పుడప్పుడు, నాకు బతకాలని లేదు సారిక, అమ్మా అలా అనకు, ఎలాంటి పిచ్చి పనులు నువ్వు చేయకు, నాకు జాబు వస్తే ఇక్కడికి వద్దు కానీ అని ధైర్యం చెప్తూ ఉండేదాన్ని. మరి మీ అక్క ఏమనేది అంది వసంత. అక్కకు కాల్ చేసి అక్క అమ్మతో మాట్లాడుతూ ఉండు అంటే, ఇలా ఉండు అలా ఉండు, జాబ్స్కి అప్లై చేయి అని ఒకటే క్లాస్ తీస్తుంది అమ్మ. నాన్న చెప్పినట్లు భావం చేసుకుని ఈమె గోల్ నుండి బయటపడతా. అమ్మ ఎప్పుడూ ఆ సైడే ఆలోచిస్తుంది, నా సైడ్ ఆలోచించదు అనేది. ఇలా అక్క నాన్న టార్చర్తో అమ్మ వెక్స్ అయిపోయింది. పెళ్ళి పిల్లల గురించి ఎన్నో కలలు కన్నది అమ్మ. కానీ తన ఇంట్లోనే తనకు సపోర్ట్ లేకపోవటం, కన్న పిల్ల కూడా అర్థం చేసుకోలేకపోయేసరికి కుంగిపోయిందమ్మ. బయట ఎంత మంచి అనిపించుకున్నా ఇంట్లో ఒంటరి పోరాటమే చేసిందమ్మ. ఎంత ప్రశాంతంగా బతకాలనుకుందో అంత జీవితం ఇంకా కష్టంగా మారుతుంటే నేను పోతే వీడు మారుతారనుకుంది పిచ్చమ్మ. అందుకని తన జాబును మక్కకు వచ్చేట్లు చేయమని ఆఫీస్ వాళ్ళకు ఒక లెటర్ రాసి పెట్టింది. తనకు వచ్చిన డబ్బులో మాకు కొంత, మా అమ్మమ్మకి కొంత ఇవ్వమని చెప్పి ఊరేసుకుంది. ఆఫీస్ వాళ్ళ అమ్మ మంచితనానికి అక్కకు జాబు వచ్చేట్లు, మనీ త్వరగా వచ్చేట్లు చేశారు. స్టాఫ్ అందరూ అమ్మ గురించి గొప్పగా చెప్తుంటే నాకు కళ్ళని లాగలేదు. ఒక అమ్మగా, భార్యగా కొంచెం గట్టిగా మాట్లాడితే తప్ప అది ఎవరికోసం, మాకోసమేగా ఆంటీ అని ఎమోషనల్గా ఫీల్ అయింది సారిక. అలా అని మా అమ్మ ఒక్కనాడు కూడా తన బాధ్యతలు విస్మరించలేదు. పొద్దున 6ంటికి లేచి మాకు అన్నం వండి బాక్స్ ఇచ్చి తన ఆఫీస్కి వెళ్ళేది. నిజంగా నేను మా అమ్మని మిస్ అవుతున్నాను, ఐ మిస్ యూ అమ్మ అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంది సారిక. మరి మీ అక్క పెళ్ళయిందా అన్న వసంతతో, లేదు, మా బావ ఫ్రెండ్స్తో కలిసి ఎవరో అమ్మాయిని ఏడిపించాడని కొన్నాళ్ళు జైలుకి వెళ్ళాడు. ప్రస్తుతం అక్క ఉద్యోగం చేసుకుంటూ ఉంది. ఏమన్నా మార్పు వచ్చిందా మీ అక్కలో? లేదా ఆంటీ, అసలు అమ్మ నాన్నతో మాట్లాడదే పోయేది, ఇలా ఎందుకు చేసుకుందో ఆత్మహత్య అంది మా అక్క. ఎన్నిసార్లు మీతో మాట్లాడాలన్నా
మీరు ఛాన్స్ ఎక్కడిచ్చారు? నువ్వు నాన్న అమ్మ దగ్గర కూర్చొని, ఏంటమ్మా నీ మనసులో బాధని ఒకసారని అడిగారక్క అని అడిగితే, నేను నీకన్నా పెద్దదాన్ని, నాకు సలహాలివ్వకు అంది మా అక్క కోపంగా. మరి అమ్మ కూడా మనకన్నా పెద్దదే అక్క, మరి అమ్మ మాట మనం ఎవరిన్నాం అంటే, అందుకేగా ఇప్పుడు నేను బావని పెళ్లి చేసుకోవట్లేదు అమ్మ మాట ప్రకారం. ఇదే మాట నువ్వు ముందు చెప్తే అమ్మ బతుకుండేదిగా అక్క. అయితే నా వల్ల అమ్మ పోయిందా? నాన్న చూడు సారికేమంటుందని మా నాన్నకు చెప్పింది. మీ అమ్మలాగా క్లాసులు తీయకు సారిక అని కోపంగా అన్నాడు నాన్న. మనుషులు కారు వీళ్ళు, ఎప్పటికీ మారరు. అమ్మా, ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు నీ లైఫ్ని బలి చేసావా అంటూ అక్కడ ఉండలేక అమెరికా వచ్చేసానంటీ. సారిక, ఇప్పుడు నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు అమ్మా అంది వసంత. ఏం చేయాలో తెలియటం లేదా ఆంటీ, ప్రస్తుతం పార్ట్ టైం జాబ్ చేస్తూ మా ఫ్రెండ్స్ రూమ్లో ఉంటున్నా. అన్ని జాబ్స్ కోసం అప్లై చేస్తున్నా అంతే సారిక. నీ డీటెయిల్స్ నాకు పంపు, మా వారి ఆఫీస్లో ఏదైనా జాబ్ ఉందేమో చూడమని చెప్తాను. చాలా థ్యాంక్స్ ఆంటీ, మీతో మాట్లాడితే మా అమ్మతో మాట్లాడినట్టుంది అని చెప్పి సారికి వెళ్ళింది. ఒక 4 రోజుల తర్వాత సారికి వసంత వాళ్ళ ఆయన ఆఫీస్లో జాబ్ వచ్చింది. ఒక వీకెండ్ వచ్చింది సారిక. ఆంటీ, చాలా థ్యాంక్స్. అదేం లేదు కానీ మెమ్మ కోరికలు నీతో పాటు నేను తీర్చడానికి ప్రయత్నిస్తాను సారిక అంది వసంత. మా అమ్మ కోరిక మా అక్క సెటిల్ అవటం, మా బావని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం. మరి మెక్క సంగతి ఏంటి అని అడిగింది వసంత. నిన్న కాల్ చేసింది ఆంటీ మా అక్క. మా అత్త వాళ్ళు దీని జాబ్ చూసి పెళ్లి చేసుకుంటామని అంటున్నారట. మా అక్క ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అందిట. దాంతో మా అత్త, మీ అమ్మ నీ వల్లే పోయింది, మాకొద్దులే నీవేదో సంబంధం అని పోయిందిట. ఇలా అత్త వాళ్ళు హ్యాండ్ ఇవ్వటంతో మా నాన్న కూడా కొంచెం డల్ అయ్యాట. ఇన్నాళ్ళు వీళ్ళ మాటలు విని అమ్మని బాధ పెట్టానే అని. నిజంగా అమ్మని మేము మిస్ చేస్తున్నాం సారి కానీ అక్క నాకు కాల్ చేసింది. నేను అమ్మ నీతో ఈ విషయాలు మాట్లాడదామని ఎన్నిసార్లు ట్రై చేసామో అక్క, కానీ నువ్వు వినిపించుకోలేదు. ఇప్పటి నుండి అమ్మ జాబులో అమ్మని చూసుకుంటూ అమ్మ చేసినట్లుగా పనిచేసి ఆ సీటుకి పేరు తీసుకురా అక్క అన్నాను ఆంటీ అంది మెరుస్తున్న కళతో సారిక. పోనీలే, మీ అమ్మ త్యాగం వృధా పోలేదంది వసంత ఆనందంగా. ఆంటీ, ఈ ఉగాదికి నేను ఇండియా వెళ్తున్నా. అమ్మకు ఉగాది అంటే చాలా ఇష్టం. అక్క, నేను, నాన్న కలిసి ఉగాది చేసుకోబోతున్నాం. ఈ ఉగాది నుండైనా మేముగ్గురం కలిసి మా కష్టసుఖాలను పంచుకోవాలి. అమ్మ ఎప్పుడూ అంటుండేది, కలిసి ఉంటే కలదు సుఖమని. ఇక నుండి మేమెప్పుడూ కలిసి ఉండాలని మమ్మల్ని బ్లెస్ చేయండి ఆంటీ అని వసంతను కోరింది సారిక. పక్కన బ్లెస్సింగ్స్ మీకుంటాయి సారిక. పైనుండి ఇదంతా చూసి మెమ్మ సంతోషిస్తుంది. మీ అమ్మ బ్లెస్సింగ్స్ కూడా మీకుంటాయని ఆనందంగా దీవించింది వసంత. విన్నందుకు ధన్యవాదాలు. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.